మీరు డైట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ లో బాగానే 2-3 కేజీలు తగ్గారు. ఫేస్ తగ్గినట్టు అనిపించింది. బాడీ లైట్ గా ఉంది. అంతా బాగానే ఉంది అనుకునే లోపు బరువు తగ్గడం ఒక్కసారిగా ఆగిపోయింది. మీకు అసలు ఏం అర్థం కాలేదు. సేమ్ డైట్ ఫాలో అవుతున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, అయినా ఎందుకు బరువు తగ్గట్లేదు అని అనుకుంటారు. ఇంకా మైండ్ లో భయం మొదలవుతుంది. నా బాడీకి డైట్ సూట్ అవ్వట్లేదా, నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా, ఇంత కష్టపడినా యూజ్ ఏంటి, ఆపేద్దామా, ఇలాంటి రకరకాల ఆలోచనలు వస్తాయి. చాలా మంది ఆపేస్తారు కూడా, నా వల్ల కాదు అని. అయితే ఈ రోజు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వెయిట్ లాస్ ఎందుకు ఆగిపోతుంది, వెయిట్ లాస్ ప్లాట్యూ అంటే ఏంటి, వెయిట్ స్ట్రక్ అయినప్పుడు ఏం చేయాలి అనే విషయాలు ఈ రోజు మాట్లాడుకుందాం. నిజానికి వెయిట్ లాస్ ప్లాట్యూ వచ్చిందంటే అది ఫెయిల్యూర్ కాదు, బాడీ మీకు ఇచ్చే ఒక ఫీడ్బ్యాక్. తగ్గట్లేదు అంటే నిజంగానే ఫ్యాట్ లాస్ ఆగిపోయిందా లేదా మీరు అలా అనుకుంటున్నారా అన్నది కూడా క్లియర్ గా చెప్తాను. సో ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఈ ఒక్క వీడియో చాలా మంది చాలా కన్ఫ్యూజన్స్ ని క్లియర్ చేస్తుంది. చాలా మంది మోటివేషన్ తో ఫస్ట్ 2-3 కేజీలు తగ్గినప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం స్లో అయితే మోటివేషన్ పోతుంది. కానీ వెయిట్ లాస్ ప్రాసెస్ లో ప్లాట్యూ రావడం అనేది చాలా కామన్. దాన్ని జర్నీలో ఒక భాగంగా మాత్రమే చూడాలి. ఫ్రస్ట్రేషన్ లో ప్రోగ్రామ్ ఆపకూడదు. రీజన్ ఏంటో తెలుసుకుంటే దాని మీద వర్క్ చేస్తే సరిపోతుంది. అసలు వెయిట్ లాస్ ప్లాట్యూ అంటే ఏంటి? వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కొన్ని రోజుల నుంచి కానీ కొన్ని వారాల నుంచి కానీ వెయిట్ తగ్గకుండా సేమ్ నెంబర్ మీద ఉండడం. కానీ ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. వెయిట్ లాస్ ఆగింది అంటే ఫ్యాట్ లాస్ ఆగింది అని 100% నిజం కాదు. ఎందుకంటే బాడీ వెయిట్ అనేది ఫ్యాట్ మాత్రమే కాదు, వాటర్, గ్లైకోజన్, డైజెషన్ లో ఉన్న ఫుడ్, హార్మోన్స్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. అంటే కొన్నిసార్లు బరువు సేమ్ ఉన్నా ఇంచు లాస్ ఉంటుంది, బ్లోటింగ్ తగ్గి ఉంటుంది, బాడీ షేప్ ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు, ఫ్యాట్ తగ్గి మజిల్ గెయిన్ అయ్యి ఉండొచ్చు. సో ప్లాట్యూని జడ్జ్ చేయడంలో ఒక వెయింగ్ మిషన్ లో ఆ నెంబర్ మీద చూసి మాత్రమే డిసైడ్ అవ్వడానికి లేదు. ఇప్పుడు వెయిట్ లాస్ ప్లాట్యూకి అసలు నిజమైన కారణాలు ఏంటో తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, వాటర్ లాస్. చాలా మంది వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన మొదట్లో వెయిట్ లాస్ ఫాస్ట్ గా అయ్యేసరికి అరే భలే తగ్గుతున్నా, ఈ స్పీడ్ లో తగ్గితే తొందరలో నేను బాగా సన్నగా అయిపోతాను అని ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కానీ రియాలిటీలో స్టార్టింగ్ లో వాటర్ వెయిట్ వల్ల, గ్లైకోజన్ స్టోర్ వల్ల, సోడియం చేంజెస్ వల్ల తగ్గిపోయిన వెయిట్ అది. ఇది కార్బోహైడ్రేట్స్ తగ్గించిన, జంక్ ఫుడ్ తగ్గించిన, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించిన, బేసిక్ వర్కౌట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో వెయిట్ లాస్ చూపిస్తుంది. తర్వాత బాడీ స్టెబిలైజ్ అవుతుంది. నెక్స్ట్ జరగాల్సింది ఫ్యాట్ లాస్. అది స్లోగా ఉంటుంది. కాబట్టి ఫాస్ట్ రిజల్ట్స్ ని ఫ్యూచర్ లో కూడా అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మొదటి 2 వారాల రిజల్ట్ వేరు, ఆ తర్వాత వచ్చే రిజల్ట్ వేరు, ఆ తర్వాత ఉండే స్పీడ్ వేరు. ఫ్యాట్ లాస్ ఎప్పుడూ కూడా స్లోగానే ఉంటుంది. కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కాబట్టి ఫాస్ట్ రిజల్ట్స్ ని ఫ్యూచర్ లో కూడా అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మొదటి 2 వారాల రిజల్ట్ వేరు, ఆ తర్వాత వచ్చే రిజల్ట్ వేరు, ఆ తర్వాత ఉండే స్పీడ్ వేరు. ఫ్యాట్ లాస్ ఎప్పుడూ కూడా స్లోగానే ఉంటుంది. కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. రీజన్ నెంబర్ 2, మీరు బరువు తగ్గిన కొద్దీ మీ క్యాలరీస్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. ఇది చాలా మంది మిస్ అయ్యే పాయింట్. 90 కేజీల బాడీకి కావాల్సిన క్యాలరీస్ వేరు, మీరు ఒక 10 కేజీలు తగ్గిన తర్వాత 80 కేజీల బాడీకి కావాల్సిన క్యాలరీస్ వేరు. మీ బాడీ వెయిట్ తగ్గినప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్ తగ్గుతాయి. ఎక్సర్సైజ్ లో, వాకింగ్ లో ఖర్చు అయ్యే క్యాలరీస్ తగ్గుతాయి. అంటే మీరు ఫస్ట్ మంత్ లో ఫాలో అయిన డైట్ సెకండ్ మంత్, థర్డ్ మంత్ లో కూడా కంటిన్యూ చేస్తే బరువు తగ్గరు. మీ క్యాలరీ డెఫిసిట్ మారాలి. కొన్ని వారాలకు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. కరెక్ట్ వెయిట్, మెజర్మెంట్, యాక్టివిటీ లెవెల్స్, ఫుడ్ పోర్షన్స్, క్యాలరీ ఎస్టిమేషన్. బ్లైండ్ గా నేను సేమ్ డైట్ చేస్తాను అంటే సరిపోదు. బాడీ తగ్గితే దానికి తగ్గట్టు ప్లాన్ కూడా చేంజ్ చేసుకోవాలి. రీజన్ నెంబర్ 3, పోర్షన్ సైజు మెల్లగా పెరిగిపోతుంది. మొదట్లో డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఆయిల్ చాలా తక్కువగా వేస్తాం, జాగ్రత్తగా వేస్తాం, రైస్ జాగ్రత్తగా మెజర్ చేస్తాం, స్నాక్స్ అవాయిడ్ చేస్తాం, ఎక్స్ట్రా అవాయిడ్ చేస్తాం, ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుతాం. కానీ ఒక 3-4 వారాల తర్వాత ఏమవుతుందంటే ఆయిల్ జాగ్రత్తగా మెజర్ చేయం, కొంచెమే కదా అని ఇంకొంచెం ఎక్కువ వేస్తాం తెలియకుండానే. ఇది హెల్దీ స్నాకే కదా అని చెప్పి ఎక్కువగా తినేస్తాం. ఒక్క బిస్కెట్ కి ఏమవుతుంది అని తినేస్తాం. ఇలా అన్నిట్లో నెగ్లిజెన్సీ వస్తుంది. తెలియకుండానే క్యాలరీస్ ఎక్కువగా తినేస్తాం. సో ఏం చేయాలంటే హానెస్ట్ గా చెక్ చేసుకోవాలి. ఆయిల్ ఎంత వేస్తున్నాం, ఎక్స్ట్రా ఏమన్నా తింటున్నామా, మీల్ ప్లేట్ ఎలా డిజైన్ చేసుకుంటాం, టీ కాఫీలో షుగర్ ఎందుకు వేస్తున్నాము, ఎంత వేస్తున్నాము, టేస్టింగ్స్, వర్కౌట్, ఇవన్నీ కూడా ఒకసారి మీరు హానెస్ట్ గా మనం చెక్ చేసుకోవాలి. రీజన్ నెంబర్ 4, వీకెండ్ స్ట్రిక్ట్, వీకెండ్ లూజ్. చాలా మంది చేసే తప్పిదే. మండే టు సాటర్డే డైట్ చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు. ఇంకా సండే చీట్ డే అని చెప్పి యుద్ధం చేస్తారు మార్నింగ్ నుంచి నైట్ వరకు. వీక్ అంతా కష్టపడి డెఫిసిట్ లో ఉంది, ఒక్క సండే రోజు
మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది. అది తెలియకుండా వెయిట్ స్ట్రక్ అయిపోయిందేమో అని అనుకుంటాం. వారానికి ఒకసారి చెక్ చేసుకుంటాం, కానీ ఇది బ్యాలెన్స్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా డెఫిసిట్ అవ్వట్లా. సో వెయిట్ లాస్ అనేది ఉండదు. కాబట్టి చీట్ డే అని చెప్పి ఎలా పడితే అలా తినడానికి లేదు. ఒక పూట మంచిగా తినండి, మిగతా 2 పూట్ల బ్యాలెన్స్ చేయండి. ఫుడ్ కొంచెం ఎక్కువ అయింది అని అనిపిస్తే కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి నెక్స్ట్ డే. ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎక్స్ట్రీమ్ చేయకూడదు. రీజన్ నెంబర్ 5, నీట్ తగ్గిపోవడం. నీట్ అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్. అంటే ఎక్సర్సైజ్ కాకుండా రోజు మొత్తంలో మనం బాడీ ఉండే మూవ్మెంట్ అన్న, నడవడం, నుంచోవడం, మెట్లు ఎక్కడం, ఇంట్లో పనులు, బయట పనులు, ఇలా బాడీ రెస్ట్ లో కాకుండా మూవ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా కట్ చేయదన్నమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, ఒక అరగంట 40 నిమిషాలు 45 నిమిషాలు చేస్తారు, కానీ ఆ 30-40 నిమిషాలు మాత్రమే ఎక్సర్సైజ్ ఉంటుంది. డే మొత్తం పెద్దగా యాక్టివిటీ ఉండదు, ఒకే చోట ఎక్కువగా ఉంటాం, పెద్దగా మూవ్మెంట్ ఉండదు. అలా చేయడం వల్ల ఎక్సర్సైజ్ చేసినా గానీ ఇంటర్నల్ గా డే టైంలో ఎక్కువగా ఖర్చు అవ్వట్లేదు. దానివల్ల డెఫిసిట్ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఎప్పుడైతే నీట్, సో గంటకు ఒకసారి అటు ఇటు నడవడము, అటు ఇటు పనులు చేయడం, ఏదో ఒకటి కదలికలు ఉండడము, ఇలా చేయడం వల్ల నీట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ బదులు మెట్లు వాడొచ్చు. ఇలా ఏదైనా మూవ్మెంట్ చూసుకోండి, దీనివల్ల నీట్ అనేది పెరుగుతుంది. సో మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా క్యాలరీస్ అనేది ఖర్చు అవుతాయి, వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. సో మీరు కొంత ఎక్సర్సైజ్ చేసినా లేదా అసలు చేయకపోయినా డే మొత్తంలో యాక్టివిటీ లేకపోతే మాత్రం వెయిట్ లాస్ అనేది స్లో ఉంటుంది లేదా స్ట్రక్ అయిపోతుంది. రీజన్ నెంబర్ 6, చాలా మంది బరువు తగ్గే ప్రాసెస్ లో ఫుడ్ బాగా తగ్గిస్తారు, కానీ ఆ తక్కువలో ప్రోటీన్ అనేది పెద్దగా బ్యాలెన్స్ చేయరు. మీరు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే ఫ్యాట్ లాస్ అవ్వాలి, ఫ్లూయిడ్ లాస్ అవ్వాలి, మజిల్ గెయిన్ అవ్వాలి. మజిల్ గెయిన్ అయితేనే ఫ్యాట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మజిల్ గెయిన్ అవ్వాలి, మజిల్ గెయిన్ అవ్వాలంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. చాలా మంది తక్కువ ఫుడ్ తింటారు, బట్ తక్కువలో ఏం తినాలి అనేది తెలియదు. అందులోనూ మెయిన్ గా ప్రోటీన్, ఫైబర్ ఇట్లాంటి వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ప్రోటీన్ సరిగా ఇవ్వకపోయినా లేదా అసలు ఇవ్వకపోయినా లేదా తగ్గించినా గానీ వెయిట్ అనేది కంపల్సరీగా స్ట్రక్ అవుతుంది. ఈ మెటబాలిజం ఫాస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇవ్వాలి, అప్పుడే మజిల్ గెయిన్ అవుతుంది. ఎప్పుడైతే మజిల్ లాస్ అవుతుందో మెటబాలిజం అనేది స్లో అవుతుంది, ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఖర్చు అవ్వకుండా ఫ్యాట్ లోకి కన్వర్ట్ అవుతుంది. రీజన్ నెంబర్ 7, స్లీప్ అండ్ స్ట్రెస్. నిద్ర లేకపోవడం, స్ట్రెస్, వీటి వల్ల మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా ఎక్సర్సైజ్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు, పెద్దగా వెయిట్ లాస్ అనేది అవ్వరు. మీకు నిద్ర లేకపోతే బాడీలో వేస్ట్ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది, హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఆకలి ఎక్కువ వేస్తుంది, ఆకలి చాలు అని చెప్పే హార్మోన్ తక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఎంత తిన్నా ఇంకా తింటూనే ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మెటబాలిజం స్లో అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. స్ట్రెస్ వల్ల బాడీలో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దీనివల్ల బరువు తగ్గకపోగా ఫ్యాట్ ఇంకా ఎక్కువగా స్టోర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి 7 గంటలు నిద్ర, డీప్ స్లీప్ అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. స్ట్రెస్ అనేది కంట్రోల్లో ఉంచుకోండి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువగా బయట తిరగడం, ఎండలో ఉండడం, ఇలాంటివి చేస్తే స్ట్రెస్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి నిద్ర, స్ట్రెస్ అనేది కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. రీజన్ నెంబర్ 8, కాన్స్టిపేషన్, బ్లోటింగ్, మెన్స్ట్రువల్ సైకిల్, ఇన్ఫ్లమేషన్. మీకు కనుక సరిగా డైజెషన్ అవ్వలేదు అనుకోండి, ఫ్యాట్ లాస్ అవుతున్న మిషన్ మీద చూపించదు, తగ్గకపోగా పెరిగినట్టు చూపిస్తుంది. ఎందుకంటే మీకు డైజెషన్ సరిగా ఉన్నప్పుడు వేస్ట్ అంతా కూడా స్ట్రక్ అయి ఉంటుంది, దాంతోపాటు వేస్ట్ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది, బ్లోటింగ్ అనేది ఎక్కువైపోతుంటుంది. దీనివల్ల ఆ వేస్ట్ వల్ల మీకు బరువు ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది. ఫ్యాట్ లాస్ అవుతుంది, ఇంచ్ లాస్ కనిపిస్తుంది, బట్ వెయిట్ లాస్ అయితే కనిపించదు. కాబట్టి తీసుకునే ఫుడ్ లో ఎక్కువగా పీచు పదార్థాలు, ఫైబర్ ఫుడ్ ఉండేలా చూసుకోండి. వాటర్ అనేది ఎక్కువగా తాగండి. ప్రతి 20 కేజీలకు 1 లీటర్ బ్యాలెన్స్ చేయాలి. లేడీస్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఎంత ట్రై చేసినా గానీ వెయిట్ లాస్ అనేది అవ్వరు. ముందు హార్మోన్స్ అనేది నార్మల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా పీరియడ్స్ టైం అప్పుడు ఫ్లక్చువేట్ ఉంటుంది, సో అప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినండి, వాటర్ ఎక్కువగా తాగండి, టైమింగ్స్ అనేది సరిగా ఫాలో అవ్వండి, హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్ గా చేస్తే ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ కూడా అవుతుంది. రీజన్ నెంబర్ 9, డైలీ వెయిట్ చెక్ చేసుకోవడం. వెయిట్ రోజు చూసుకోవడం వల్ల అది ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ, ఒక రోజు సేమ్ గా చూపిస్తుంది. అప్పుడు మీ మోటివేషన్ అంతా కూడా వెయిట్ మిషన్ చూపించే నెంబర్ ని బట్టి ఉంటుంది. ఎప్పుడు కూడా రోజు వెయిట్ చూసుకోవడం మీద ఫోకస్ కాకుండా ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్ గా ఈ ప్రాసెస్ వల్ల వెయిట్ లాస్ అనేది అవుతారు. వీక్లీ యావరేజ్ వెయిట్ లాస్ చూసుకోండి. వెయిట్ తగ్గకపోయినా మీరు ఇంచ్ లాస్ చూసుకోవచ్చు, నడుము చుట్టుకొలత చూసుకోవచ్చు, రెగ్యులర్ గా ఫొటోస్ తీసుకోండి, డ్రెస్ ఫిట్టింగ్స్ చూడండి, మీ యాక్టివ్ లెవెల్స్ చూడండి. ఇవన్నీ ఉన్నప్పుడు లోపల చేంజెస్ వస్తున్నట్టే. ఇలాంటి సిచ్యువేషన్ లో బరువు తగ్గకపోయినా ఇంచ్ లాస్ వస్తుంది. ఇంచ్ లాస్ అయినా కూడా, ఇంచ్ లాస్ అన్నప్పుడు వెయిట్ లాస్ పెద్దగా కనిపించదు, బట్ గుర్తుపెట్టుకోండి మార్పు అయితే జరుగుతుంది. అయితే అసలు ప్లాట్యూ స్టేజ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇక్కడ చాలా మంది పానిక్ అయ్యి 2 విషయాలు చేస్తారు. ఒకటి, ఫుడ్ బాగా తగ్గిస్తారు లేదా ఎక్సర్సైజ్ బాగా పెంచుతారు. ఇవి 2 బ్యాక్ ఫైర్ అవుతుంది. దానికి బదులు నేను చెప్పిన ఫ్రేమ్ వర్క్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. స్టెప్ నెంబర్ 1, అసలు నిజంగా ప్లాట్యూ స్టేజ్ లోనే ఉన్నానా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. 3 days సేమ్ వెయిట్ ఉన్నా అది ప్లాట్యూ స్టేజ్ కాదు. 5 days సేమ్ వెయిట్ ఉన్నా అప్పటికి
ప్లాట్యూ అయినట్టు కాదు. అట్లీస్ట్ 2-3 వారాలు డైట్ కన్సిస్టెన్సీగా ఉందా, వీకెండ్స్ ఎలా ఉన్నాయి, స్లీప్ ఎలా ఉంది, డైజెషన్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే కంక్లూజన్ కి రావాలి. స్టెప్ నెంబర్ 2, ఇప్పుడు చెప్పే దానిలో బ్రూటల్ హానెస్ట్ గా ఉండాలి. చెప్పేవి రాసుకోండి. మీల్ టైమింగ్స్, పోర్షన్ సైజెస్, ఆయిల్, స్నాక్, బ్యావరేజెస్, షుగర్, వీకెండ్, ఎక్సర్సైజ్ స్కిప్పింగ్, స్లీప్, అవుట్ సైడ్ ఫుడ్, ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేదా. చాలా సార్లు సొల్యూషన్ కొత్త డైట్లు కాదు, ఎగ్జిస్టింగ్ మిస్టేక్స్ ని గుర్తించాలి. స్టెప్ నెంబర్ 3, ప్రతి మీల్ లో ఫుల్నెస్ అనేది ఉండాలి. ప్రోటీన్, ఫైబర్, వాటర్. ప్లాట్యూ స్టేజ్ లో హంగర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 4, డైలీ మూవ్మెంట్ పెంచాలి. వెయిట్ మిషన్ లో వెయిట్ స్ట్రక్ అయిందని వర్కౌట్ డబల్ చేయకండి. స్లీప్ చెక్ చేయండి, సిట్టింగ్ హవర్ తగ్గించండి, మీల్స్ తర్వాత నడవండి, కన్సిస్టెన్సీగా డే మొత్తం కదులుతూ ఉండండి. స్టెప్ నెంబర్ 5, లేట్ నైట్, పూర్ రికవరీ ఉన్నప్పుడు బాడీ స్టబాన్ గా బిహేవ్ చేస్తుంది. వారం 10 రోజులు స్లీప్ మళ్ళీ కరెక్ట్ చేస్తే చాలా మందికి వెయిట్ లాస్ అనేది మ్యాజికల్ గా స్టార్ట్ అవుతుంది. బ్లోటింగ్ తగ్గుతుంది, ఎక్స్ట్రా క్రేవింగ్స్ తగ్గుతాయి. స్టెప్ నెంబర్ 6, బరువు తగ్గట్లేదని క్యాలరీస్ ఒకేసారి తగ్గిస్తే దానివల్ల ఆకలి పెరుగుతుంది, సస్టైనబిలిటీ పోతుంది, మజిల్ లాస్ అవుతుంది. బింజ్ ఈటింగ్ అంటే కంటిన్యూగా 1 by 1 తింటూ ఉంటాం, అలసటగా ఉంటుంది. కొంచెం కొంచెం చేంజ్ చేయండి, ఎక్స్ట్రీమ్ చేయొద్దు. స్టెప్ నెంబర్ 7, డైట్ బ్రేక్ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్. ఒక్కొక్కసారి సేమ్ డైట్, సేమ్ లైఫ్ స్టైల్ ఎక్కువ కాలం కంటిన్యూ చేసినప్పుడు బాడీ అడాప్ట్ అవుతుంది. దానివల్ల వెయిట్ అనేది స్ట్రక్ అయిపోతుంది. అలా స్ట్రక్ అయినప్పుడు 2-3 రోజులు లేదా ఒక వారం రోజులు నార్మల్ గా తినేసేయండి. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లాగా ఫుడ్ తగ్గించి తినకుండా నార్మల్ గా తినేసేయండి. అప్పుడు మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు, డెఫిసిట్ గా తిన్నప్పుడు, ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నప్పుడు ఫ్యాట్ లాస్ అనేది అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లాట్యూ అంటే మీ బాడీ మీకు శత్రువు అని కాదు. మీ బాడీ అడ్జస్ట్ అవుతుంది, మీరు ఫెయిల్యూర్ కాదు. మీ ప్లాన్ రివ్యూ కావాలి. చాలా మందికి ప్లాట్యూ స్టేజ్ వచ్చినప్పుడు చాలా మంది ఈ జర్నీని వదిలేస్తారు, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఆపేస్తారు. కానీ అసలు పేషెన్సీ కావాల్సిందే అప్పుడే. వెయిట్ లాస్ జర్నీ గ్రాఫ్ ఎప్పుడు ఒకేసారి డౌన్ అవుతూ ఉండదు. డౌన్ అవుతుంది, అప్ అవుతుంది, స్టేబుల్ అవుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ అప్ అవుతుంది, స్టేబుల్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ అన్నమాట. ఇలాగే కేవలం తగ్గుతూనే ఉండాలి అని అయితే అనుకోవద్దు. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. జర్నీ అనేది ఇంపార్టెంట్. పేషెన్సీగా ఉండండి, మార్పులు చేసుకుంటూ ఉండండి, ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఈ వెయిట్ లాస్ ప్లాట్యూ నుంచి బయటకు రావచ్చు. మీరు గనక వెయిట్ లాస్ జర్నీలో ప్లాట్యూ స్టేజ్ లో ఉన్నారు లేదా బరువు తగ్గాలనుకుంటున్నారు, సో మీకు గనక పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మమ్మల్ని పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.